హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈ పేపర్లని చూపిస్తున్నారనుకున్నారా? ఇది చాలా పాత పేపర్లండి. మీకు ఇదివరకే చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. నేను పాత క్యాలెండర్లో ఉండే టిప్స్ కానీ పంచాంగం కానీ ఇలాంటివన్నీ కటింగ్స్ పెడుతూ ఉంటానండి. అప్పట్లో చాలా ఇష్టము. అంటే అప్పుడు ఈ యూట్యూబ్ లేదు కదండి, మనకు సోషల్ మీడియాలో ఇలా టీవీలో అప్పుడు పేపర్స్లో వచ్చిండే ఆ సమాచారాన్ని నేను సేకరించి కటింగ్స్ పెట్టేదాన్ని. చాలా ఏండ్లవన్నీ ఉన్నాయండి. 2004, 1998, అక్కడి నుంచి 1991 పేపర్స్ కూడా అలా ఉన్నాయి. అక్కడ దాంట్లో ఉండే వాస్తు ఇవి కానీ సూత్రాలు కానీ అలాంటివన్నీ నేను కటింగ్స్ చేసి పెట్టేదాన్నండి. అది నాకైతే చాలా హ్యాపీ. అది ఇదేనండి ఆ పేపర్స్ అంతా. 2001, ఇంకా 1998 కూడా ఉందండి. ఇదోటి 1998, 99. అప్పుడు ఎన్వి గోపాల్ దాంట్లో చాలా మంచి సమాచారం వచ్చేదండి. పంచాంగం గురించి, వాస్తు టిప్స్ గురించి, తర్వాత ఏవైనా దోషాల గురించి ఇలాంటివన్నీ చాలా మంచి వచ్చేది. అప్పుడు ఇవి చదువుతూ కటింగ్స్ ఖచ్చితంగా అలాగే పెట్టాను. పాత క్యాలెండర్స్ పారేయకుండా దాంట్లో ఉండే మంచి సమాచారాన్ని అంతా కటింగ్స్ పెట్టేదానండి. అప్పుడైతే ఈ పాత క్యాలెండర్లో చాలా మంచి సమాచారం వచ్చేదండి. ఏదైనా మన కార్యక్రమం చేయదలిచినప్పుడు ఆ రోజు నక్షత్రం చూసి ఆ పని చేస్తే మంచిదా కాదా అని చూసేదాన్ని. మెయిన్ నాకు వచ్చి వాస్తు అండి. వాస్తు పిచ్చి కొంచెం ఉంది నాకు. ఆ వాస్తు గురించి నేను కటింగ్ స్టార్ట్ చేశాను. మంచి సమాచారం అండి. నిజంగానే చాలా మంచి జరిగింది. నేను ఎప్పుడు చెడు జరిగింది అని చెప్పలేదు. చాలా వాస్తు టిప్స్ బాగా పాటిస్తూ నేను కరెక్ట్గానే చేసేదానండి. ఇంట్లో కూడా ప్రతి వస్తువు వాస్తుపరంగానే పెట్టుకునేదాన్ని. మరీ ఇదిగా లేదు, చిన్నగా. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే దానికి మనం ఏం చేస్తే తగ్గుతుంది అనేదాన్ని కూడా చూసి నేను చేసేదాన్ని. ఇప్పటి వరకు నాకు అంతా మంచిగా జరిగిందండి. మేము సంపాదించిన ప్రతి రూపాయి మంచి పనులకే ఖర్చు అయింది. వేస్ట్ ఖర్చు అంటూ కాలేదు. ఇల్లు కట్టగలిగినాము, చదువులకి ఉపయోగించాము, తర్వాత పెళ్లి చేసాము. ఇలాంటివన్నీ అంటే మంచి పనులకే ఖర్చు అయినాయి, వేస్ట్ ఖర్చులు కాలేదు. హాస్పిటల్స్ కానీ అలాంటిది ఏది లేదండి. అందుకనే నేను వాస్తుని నమ్ముతాను. ఇక పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రాలు, పాదాలు, మంచి చెడులు అలాంటి వాటిని, తర్వాత పేర్లో మొదటి అక్షరము, నామ నక్షత్రాలు, రాశి అలాంటివన్నీ చూస్తూ ఉంటానండి. కొంచెం ఇలాంటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్. అందుకని ఈ పేపర్ కటింగ్స్ అంతా పెట్టాను. మన ఎందుకు ఒకసారి చూడాలనేసి చూస్తూ ఉన్నాను. పేపర్ అంతా తీసి చాలా ఇంట్రెస్టింగ్గా సమాచారం అంతా ఉన్నాయి దాంట్లో. అవి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనేసి నేను ఈ వీడియో తీయడం అండి. ఇక్కడైతే వివాహంకి ఏ నక్షత్రము వాడికి ఏ నక్షత్రం సరిపోతుందో అలాంటిది కూడా ఉంది. చాలా ఉందండి సమాచారము. దీంట్లో ఒక్కొక్కటి అప్పుడప్పుడు మీకు వీడియో పెడుతూ ఉంటాను. మీకు అవసరమైతే చూడండి. దీన్ని చాలా మంచి సమాచారం అండి, ఉపయోగపడేదే. ఇక ఇదైతే సంఖ్యాశాస్త్రంలో అదృష్ట సంఖ్యలు తెలుసుకోవడం అండి. ఇంగ్లీష్ అక్షరాలతో కానీ తెలుగు అక్షరాలతో కానీ మనకు పేర్లు మొదలైతే దాంట్లో వచ్చే వాటిని బట్టి మనం ఆ అక్షరాలు మన ఏ అదృష్ట సంఖ్య కరెక్ట్గా సరిపోతుందో అది కూడా ఉంది. చాలా ఉన్నాయండి సమాచారము. అప్పుడప్పుడు ఒకటి పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక నేనైతే ఈ వీడియోలో ఏం చూపించాలి అనుకుంటున్నానంటే అష్ట సిద్ధాంత సార శుక్ర గడియలండి. అంటే మనము ప్రతిరోజు ఏ టైంలో మనం బయలుదేరి ఏదైనా పని అనుకున్నామనుకోండి, అది జరుగుతుందా లేదా, అంటే ఆదివారం కానీ సోమవారం కానీ మంగళవారం ఇట్లా ఏ వారం కానీ టైం అండి. మార్నింగ్ 6 to 6:24 అంటే ప్రతి 24 నిమిషాలకండి. 24 నిమిషాలు మధ్యలో మనం ఎలా వెళ్తే ఆ పని అవుతుందా కాదా, ఆదివారం వెళ్తే ఆ టైంలో అవుతుందా కాదా, సోమవారం వెళ్తే అవుతుందా కాదా, దాని గురించే నేను వీడియో చెప్తున్నాను. మీకు ఇది ఫోటో కూడా పెట్టానండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అది ఎలా మనం చూడాలి అనేది. ఇదేనండి ఆ సమాచారము. అష్ట సిద్ధాంత సార శుక్ర గడియలు. ఇటువైపు మనకి స్టార్టింగ్లోనే మనకి సమయం ఇచ్చేసారంటే గంటలు నిమిషాలు ఇచ్చింటారు. తర్వాత వారాలు ఇచ్చింటారండి. ఆదివారము సోమవారము మంగళవారము ఇలా వారాలన్నీ ఇస్తారు.
ఇది సూర్యోదయం 6 గంటలకు జరిగింది అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 6 నుంచి 6:24 నిమిషాల వరకు. ఆ మధ్య కాలంలో మనం ఏదైనా పని ఏ కార్యమైనా మనము తలపెడితే జరుగుతుందా లేదా, మంచిదా కాదా అనేది, మనం బయట ప్రయాణానికి కూడా వెళ్ళేటప్పుడు అది మంచిదా కాదా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము. అది ప్రతిరోజు ఈరోజు సాయంకాలం వరకు జరుగుతుంది. మళ్ళీ సాయంకాలం 6 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. ఇదండి ఇక సమాచారము. ఇక్కడ చూడండి 6 నుంచి 6:24 నిమిషాలండి. ఇక్కడ ఆదివారం అయితే ప్రయాణ కార్యసిద్ధి, అంటే ఆ టైంలో మనం ప్రయాణం చేస్తే. సోమవారం అయితే కార్యహాని, మంగళవారం అయితే ధనలాభము, బుధవారం అయితే దుర్వార్తలు, గురువారం అయితే ధనలాభము, ఇక శుక్రవారం అయితే కార్యసిద్ధి, తర్వాత శనివారం అయితే కార్యహాని. ఇలా అండి మనం చూసుకోవడం. అంటే ఆ టైంలో మనం బయలుదేరితే మనకు మంచి జరుగుతుందా లేదా, ఆ పని మొదలు పెడితే మంచి జరుగుతుందా లేదని. నెక్స్ట్ 6:24 నుంచి 6:48 మధ్య అండి. ఆదివారం అయితే విద్యా విజయము, రాజపూజ్యత సోమవారము, మంగళవారం ప్రయాణ జయము, బుధవారం మనక్షోభము, గురువారం అయితే మనోభిష్ట సిద్ధి, శుక్రవారము కార్యనాశనము, శనివారము సౌఖ్యము. ఇదండి ఇలా ప్రతిదేనండి. నెక్స్ట్ మళ్ళా 6:48 నుంచి 7:12 నిమిషాలు, అంటే ప్రతి 24 నిమిషాలండి. ఆదివారము ఉద్యోగ కష్టము, సోమవారం వాహన ప్రాప్తి, మంగళవారం దుఃఖము, బుధవారం ధనలాభము, గురువారం అనారోగ్యము, శుక్రవారం ధనలాభము, శనివారం వివాహ సిద్ధి. ఇలా అండి. ఇలా ప్రతిదీ మనం ఈ టైం పట్టి సాయంకాలం వరకు 6 వరకు మనం చూసుకోవచ్చండి. తర్వాత మళ్ళీ సాయంకాలం తిరిగి మళ్ళీ 6 నుంచి 6:24 మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇవి చూసుకోవచ్చండి. ఇది కొంతవరకు నేనేమో అప్పుడు పాటించేదాన్ని, మేలు జరిగిందండి. ఎవరికైనా అడిగినప్పుడు కూడా చెప్పేదాన్ని, నిజంగానే మంచి జరిగాయండి. అందుకని నేను ఇది భద్రంగా జిరాక్స్ చేసి మరీ పెట్టుకున్నానండి. ఆ పేపర్ అయితే చాలా ఇదైపోయింది, జిరాక్స్ చేసి మరీ పెట్టుకున్నాను. అలాగే ఉంది. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడొచ్చండి. కావాలంటే మీకు దీంట్లో ఫోటో కూడా పెట్టాను. ఆ ఫోటోలతో మీరు చూసుకొని కొంచెం జూమ్ చేసి అప్పుడప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. చాలా ఏండ్ల నుంచి సేకరించిండే సమాచారం అండి. అందుకే మీకు కూడా చూపిస్తే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే చూస్తారు అనేసి నేను వీడియో పెట్టాను. ఎలా ఉందండి వీడియో? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. మీరు కూడా ఇలాంటి అలవాట్లుంటే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరికీ మంచి జరగాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఉంటానండి. బాయ్ అండి.